ఎప్పటి లెక్కనే నేను ఇలా మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరింకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. చార్మినార్కి సూటి పెట్టిన సర్కార్, పాతగైతే ఊలగొడతారట బరాబర్. అగ్వ ధరకు పుల్లు కిక్కు, ఇక దాగుండ్రి తుక్కు తుక్కు. అనాథ పిల్లల కోసం చక్కటి పథకం, ఇద్వర్సంది ఎవ్వలనరు మేం బతుకం. తెలంగాణ దిక్కుమల్లిన గాలి, చంద్రాలకు ఈయననే బాహుబలి. రిపోర్టింగ్ కష్టాలు చెప్పిన సత్తి, తప్పుడు వార్తలు అనేటువంటి క్షమించరానేటటువంటిది ప్రతిదీ అవకాశం ఉన్నది. ఉల్లిగడ్డ బాధలు తీర్చే పనిలా మంగ్లీ, ఉల్లి లేకుండానే ఉల్లిగడ్డ టేస్ట్ వచ్చే కొత్త రసాన్ని కనిపెడుతున్నా నేను. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగి పూలు తేవే, సారకల్లు రావే కిక్కిచ్చి పోవే, ప్యాకెట్లల్లా రావే పాడు చేయకుండా పోవే. ఏంది ఇనసొంపైన పాటను ఇనలేకపోతున్నారా? పాట ఇనకపోయినా ఏం కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పే మాట అయితే ఖచ్చితంగా వినాలే. దసరా పండుగకు మొగోళ్లకు, రాఖీ పండక్కి ఆడోళ్లకు అందరికీ ఇనాంలు ఇస్తున్నది మన సర్కార్. అబ్బా ఎట్లా అని అనుకుంటుండ్రా? గిదింటే మీకే అర్థమవుతుంది. పండంటి కాపురానికి 10 సూత్రాల లెక్క బంగారు తెలంగాణకు 2 సూత్రాలు. స్వచ్ఛమైన కళ్ళు అగ్వకు మందు కనిపెట్టిండు మన సీఎం కేసీఆర్ సారు. 2 నెలలలో ఒక 15 రూపాయలకే సగం కోటర్ అమ్మే మందును తేవాలని ఆర్డర్లు వేసిండు. 15 రూపాయలకు ఇరానీ హోటల్లో ఛాయ్ కూడా దొరుకుతలేదు. మందాట కాడ దొరికే ఆమ్లెట్ కన్నా సర్కారు మంది అగ్వకు దొరుకుతుంది అన్నట్టు. మళ్ళీ ఆ చిన్న సీసాలు పిరికిట్లో పట్టినంతనే ఉంటాయి కాబట్టి జోబులో పెట్టుకొని ఏడుకైనా పోవచ్చు. నోట్ల 4 గుంచినట్టు కాగానే జోబులకెళ్ళి సీసా తీసుడు, నోట్ల గుడుక్కున పోసుకోవచ్చు. ధర కూడా తక్కువే కాబట్టి ఇంటోళ్ళు కూడా ఏమనరు. కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళకు రోడ్ల మీద పడే సీసాలు ఏరే పని పెరుగుతుంది. ఇక మందు వాసన వడనోళ్ళ కోసము స్వచ్ఛమైన చెట్టు కళ్ళు జోరుగా దొరికేటందుకు చిల్లర కట్ట పోంటి ఈత చెట్లు పెంచమంటున్నాడు సీఎం సారు. అంటే చూస్తున్నారా కేసీఆర్ సారు తెలంగాణ సంస్కృతిని ఎట్లా నిలబెట్టాలని చూస్తున్నాడో. మన కాడ పిల్లగాడ వచ్చిందంటే చుట్టపోళ్ళందరికీ కళ్ళుతోటి దావతీయాలి. పెళ్లికి సావుకు గిట్లా ఇంట్లో ఏం ముచ్చట జరిగినా కళ్ళు లేనిది కార్యం ఒడ్డున వాడది. 4 పెద్ద మనుషులు కలిసి న్యాయం చెప్పాలంటే తెల్ల కల్లో ఎర్ర కల్లో ఏదో ఒకటి కడుపులో పోయింది దాన్ని పంచాదే అన్నారు. గిట్లా తెలంగాణ బతుకు మొత్తం కళ్ళు బొట్టుతోని కలిసిపోయి ఉంటుంది అన్నట్టు. గందుకే సీఎం సార్ కూడా వెనక ముందు ఏం ఆలోచన చేయకుండా కళ్ళు దావా తీయాలని నోరు తెరిచి అడుగుతాడు. అందుకే అగ్వ మందు సచ్చం కళ్ళు తెస్తే ఈటల సార్ గల్లపెట్టే ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది. మంది పానాలు కూడా జల్దిన ఖరాబు కావు. తెలంగాణ పేరు నిలబడుతుందని సీఎం సారు ఇగో ఈ ఉపాయం చేస్తున్నాడు. కానీ చెట్లు పెరిగేదాకా ఎవ్వరు ఆగతట్టేగా అనిపిస్తలేరు. 5 కోట్ల ఈత చెట్లు అవి ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు పెద్దగా కావాలి, ఆ కళ్ళు ఎప్పుడు రావాలి, హనుమంతరావు ఎప్పుడు తాగాలి. ఈ అమ్మ పంచాయతీనే వడది పట్టుకొని. ఇక ఇంకో సంగతి చెప్తాను. నాకు చాలా బాధ ఒకటి ఏంటంటే పోలీసు వాళ్ళు ఏడ నిలబడుతున్నారు తెలుసా? బార్ల పక్కకు నిలబడతారు. తాగేదేమో తాగి బయటికి వెళ్ళాక నీడు పట్టుకుంటాడు. ఈ అమ్మ తాగిపిచ్చేది నీ వంతే, పట్టుకునేది మీ వంతే. ఇది ఎక్కడ పంచాయతీ? సీఎం సార్ ఇల్వా తెలంగాణలకే తెలుసు అనుకున్నారు ఇన్నొద్దులు, కానీ సార్ ఇల్వా దేశం దాటిపోతున్నది. బయటి దేశాలలో కూడా కేసీఆర్ సార్కి క్రేజ్ పెరుగుతున్నది. చంద్రాల్ సార్ దేశాలు తిరిగి వార్తలల్లుంటే మన సారు హైదరాబాద్ నుండి అంతర్జాతీయ వార్తలకి ఎక్కుతున్నాడు. ఇంతకు ఏముచ్చుటో తెలుసా? తెలియదా? అయితే మామూలు చెప్తారు ఏనుండ్రి. న్యూ ఛాంపియన్స్ మీటింగ్ కోసం చైనాకు పిలిచిండ్రు కేసీఆర్ సార్ను. వచ్చే నెల 9 తారీఖు సంది 11 తారీఖు దాకా జరిగే మీటింగ్కి వచ్చి మాట్లాడాలని ఉత్తరం రాసిండ్రు. అంటే కొత్త రాష్ట్రం, కొత్త సీఎం, కొత్త పథకాలు, కొత్త పాలన ఎట్లా చేస్తున్నది మాట్లాడిపోమని పిలిచిండ్రు అన్నట్టు. బయటి దేశాలకి వెళ్ళి 1500 దాకా పెద్దోళ్ళు వచ్చే ఈ మీటింగ్కు సీఎం సార్ పోయే సూచనే కొడుతున్నది. అగో మరి ఆంధ్ర కూడా కొత్త రాష్ట్రం కిందనే లెక్క. చంద్రాల్ సార్ను విలువలేదా అని డౌట్ రావచ్చు మీకు. తోసాని పనికి తొక్కులాట ఎక్కువ అన్నట్టు పిలువక ముందుకే పోయొచ్చుండు గప్పచ్చి ఒక పారి.
పిల్ల ఊటక ముందే కూల కొట్టినట్టు కొత్తపట్నం కట్టక ముందుకే కంపెనీలు పెడుతురంటని దేశమంతా తిరిగొచ్చిండు. ఇక అమరావతిని కట్టి ప్రపంచ పటంలో పెట్టినాక సారు పంతనం చూసి గప్పుడు పిలుస్తుండొచ్చు ఆంధ్ర సీఎంను కూడా. ఎట్లన్నా చేసి హైదరాబాద్ ఆలతి మొత్తం మార్వాలే అని మన సర్కారు మస్తు కార్యాలు ముంగటేసుకున్నది కదా. గదే ఏడ చూసినా మొగుల్ని దాకే అద్దాల బంగ్లాలు, ముఖం కనిపించే రోడ్లు, మురికి కనిపించని మార్కెట్లు, ముద్దు పెట్టుకోవాలనిపించే దవాఖాన్లు. అబ్బో, మరి సింగపూర్, జపాన్, జర్మనీలను దాటిపోవడంటే ఉత్తగనేనా? హైదరాబాద్ అంతా అణు వెతికినా పాతది అన్నదే కనిపించద్దు. అది ఉస్మానియా దవాఖానైనా చార్మినానైనా. ఏంది నమ్ముతలేరా? ఈ నడుమ హైదరాబాద్ పాత బంగ్లాలు అన్ని కూలగొట్టి కొత్తవి కట్టిస్తానంటున్నాడు కదా సీఎం సారు. గా ఉస్మానియా దవాఖానను కూడా కూలగొట్టినందుకు అంతా ఖాళీ చేపిస్తున్నాడు. ఇగో ఇంకొన్ని వద్దులు పోతే హైదరాబాద్ అనగానే యాదికొచ్చే చార్మినార్ కూడా గిదే పరిస్థితి వచ్చేటట్టున్నది. ఈ ముచ్చట ఏరే ఎవరో చెప్పింది కాదు, సయాన మన చిన్న ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ సారే చెప్పిండు. ఇనుండ్రి. अगर चारमीनार भी जब बोसीदा हो जाएगा, चाहे 200 साल, 400 साल, 500 साल के बाद उसे भी गिराना ही पड़ेगा. ऐसा थोड़ा ही बोसीदा होने के बाद कभी भी गिर सकता तो लोगों की जानें जा सकती है. ఇన్నరా 400-500 ఏళ్ల కింద కట్టించిన చార్మినార్ పాతవాడి కూలిపోతాంటే చూసుకుంటా కూర్చుంటావా? దాన్ని కూడా ఎప్పటికైనా కూలగొట్టుడే అని అంటున్నాడు మహమ్మద్ అలీ సారు. ఉస్మానియా దవాఖానా బంగుల పాతగైంది కాబట్టి కూలగొడుతున్నాం, చార్మినార్ కూడా పాతగైంది కాబట్టి కూలగొడతాం అని ఇప్పి చెప్పిండు. అంటే ఇవాళ ఉస్మానియా, రేపు చార్మినారు, ఎల్లుండికి ఇసోంటి ఏడేడున్నాయో అన్నిటిని కూలగొట్టి కొత్తవి కట్టిస్తారు కావచ్చు మన సర్కారు వాళ్ళు. కానీ మన హనుమంతన్న బాధ చూడు ఎట్లున్నదో. హనుమంతరావు ఏ స్టేట్లో పోయినా హనుమంత్ కాన్సారే హైదరాబాద్ చార్మినార్ అంటారు. ఇవాళ చార్మినార్ లేకపోతే హనుమంతరావుని ఎవడు గుర్తుపట్టాలి? మంచి చేస్తే మంచిదని మెచ్చుకుంటాం, చెడు చేస్తే చెండాడతాం. గిది తీన్మార్ వార్తల స్పెషల్. ఈ ముచ్చట మీకు కూడా బగ్గన ఎరకగాని మరి ఇప్పుడు ఎవరేం చేసిండ్రు? మెచ్చుకుంటారా చెండాడతారా అని చూస్తున్నారు కదా. మోడీ సార్ గురించే గీ వార్త. పువ్వు గుర్తు సర్కార్ని ఎన్నడూ మెచ్చుకుంటలేదు గీ సావిత్రి అని కొందరు అనుకుంటా అంటే వినబడి గీ వార్త పట్టుకొచ్చిన ముచ్చటినే ముందుగాల నేనైతే మోడీ సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్తున్నా. అబ్బా, మోడీ సర్కార్ కడుపు సల్లగుండా పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళా తక్కువ చేసిందుల్లా. లీటర్ పెట్రోల్ మీద పావులా తక్కువ 3 రూపాయలు, డీజిల్ మీద ఏం తక్కువ 4 రూపాయలు తక్కువ చేసి బండ్లున్నోళ్ళ నోళ్ళల్లా చక్కెర వచ్చినంత పనిచేసింది కేంద్ర సర్కార్. మీదికే పోయి 100 రూపాయలు దాటి అందకుంటేనే పోతాయి అనుకుంటే పెట్రోల్ ధరలకు గొలుసులేసి గుంజుకొస్తున్నాడు ప్రధాని సారు. పెంచిన లెక్కెంత అని పక్కకు పెడితే 2-3 సార్ల కొద్దిగా కిందికి దించి లీటర్ మీద 5 రూపాయలు దాకా తక్కువ చేసిండు. ఇక గిదే వరుసల కూరగాయలు, ఉప్పు, పప్పులు, ఉల్లిగడ్డల రేట్లు కూడా చేతికందే ఉపాయాలు చేయుండ్రి సారు. గివ్వే వచ్చే దినమని జనమందరూ మస్తు సంబరపడతారు అన్నట్టు మోడీ సార్ ఇప్పుడు మీరు చేయబట్టే పెట్రోల్ రేట్లు తక్కువైనాయని అందరూ మెచ్చుకుంటుండ్రు. మరి దునియా అంగట్ల ధరలు పెరిగినాయని రేట్లు పెంచినా అది కూడా మీ క్రెడిటే అంటారు సారు. జరంతా ఆ పని చేయకుండ్రి. మంచి మందిలో చెప్పాలి, చెడు షోలో చెప్పాలి. గాని గీసార్ మాత్రం ఎప్పుడు చూడు మంచి షోలో చెప్తాడు, చెడు మందిలో చెప్తాడు. గదే అన్ని గురిగింజ నీతులు అంటారు చూడుండ్రి. ఆగో గట్ల అన్నట్టు ముందుగాల ఇంట్లో గెలిచి తర్వాత రచ్చ గెలవాలంటారు కదా. కానీ ఈసారికి వాళ్ళింట్లో ఏమవుతుందో ఏమెరకలేదు. ఎప్పుడు చూడు మంది మీనే పొద్దు పోతుంటాడు. ఒకవేళ మంది దిక్కు చూపిస్తే 4 ఏళ్ళు మన దిక్కు చూస్తాయి అని సార్కు తెలవనట్టున్నది. తుమ్ముకు యాళ్ళుండదు, గాలికి దిక్కుండదు, గాలి సార్ మాటలకు అంతుండదు. తెలంగాణ మీద బట్టగాల్చి మీదే సుట్ల మునగాడని చంద్రాల్ సార్ ఎమ్మెల్సీ కొలువు ఇచ్చినాక ఇంకింత తీసుడుతున్నాడు గాలి. మంత్రి కొలువుకి ఇట్లా ఇస్తాడని ఆశపడుతున్నాడేమో. మళ్ళీ ఏదో గాలి మాట ఊతాడట, ఇందాము ఊదు సారు. యొక్క టెలిఫోన్ ట్యాపింగ్లే చేస్తే మీరు అడ్డంగా దొరికారు. హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత సరే కేసీఆర్ గండం ఉంది. కేసీఆర్ పదవీచ్యుతుడు కావడం ఖాయం. కేసీఆర్ దిగిపోతే ఎవరు చేస్తాడు? ఆయన కొడుకునే చేస్తాడు, ఇంకెవరినే చేస్తాడా? అట్లనా? గాలి మాటలు మంచిగానే నేర్చినావు కానీ ఓ పారి ఇంకా తిరిగి చూసుకో ఆంధ్రాలో ఏమంటున్నారో. ఈడ ఊదుగాలది పీలు లేవాయి కానీ రేవంత్ కేసులో చంద్రాల సార్ జైలుకి పోతారా అంటున్నాడు జగనాలు. మరి అటెంక ఆంధ్రాకు ఎవరు సీఎం అవుతారో కూడా చెప్పరాదు నీ నోటితోనే. ఇక ఆలీలో పేర్లు చెప్పుడేందుకు కానీ లోకేశం పేరు చెప్పు. గప్పుడు లోకేశం మంత్రి లోకంలో గాలికింత జాగ దొరుకుతుంది అంటున్నారు జనాలు. ఈ పిల్ల ఏం చేస్తున్నదో
3-4 రోజులయ్యే కనబడక. మంగ్లీ, ఓ మంగ్లీ, కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నా. ఆల్టర్నేటరే నీ ఎక్కద ఆల్టర్నేట్ చేయకే. అవతారం చూస్తే మా అమ్మ వారి లెక్కనే ఉన్నది. హెల్మెట్ పెట్టుకొని ఉల్లిగడ్డ కోస్తున్నదంటే డౌటే లేదు, ఖచ్చితంగా మా మంగ్లీ. మంగ్లీ, హెల్మెట్ తీయమ్మా, నిన్ను చూసి తరిస్తాం. ఏ షాపిత్రి, వచ్చేసినావా? ఇగో నాకు ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ చెప్పు. నేను అద్భుతాన్ని తయారు చేయబోతున్నా. వావ్ మంగోలి, హెల్మెట్ పెట్టుకొని ఉల్లిగడ్డలు కోసిన నీ చేతులు అద్భుతాన్ని చేశాయి. ఏంది ఎటకారమా? ఇరిటేషన్, శీదర, షీరాకు కాదు గాని ఏంది ఆ సెటప్? ఉల్లిగడ్డలతో ఇచ్చంత్రాలు చేయబడుతుంది. ఏ ఇచ్చంత్రాలు కాస్త వూల్స్, నీ ఊపిరి ఆగబట్టుకునే ప్రయోగాలు చేస్తున్నా నేను. అబ్బా, నేను ఊపిరి ఆగబట్టుకునే ప్రయోగమా? ఏంటిదో అది? ఉల్లిగడ్డ రేట్లు ఊకే పెరుగుతున్నాయి కదా. పెరిగితే అంటవేంది సౌల్స్? దానికి నేను సొల్యూషన్ కనిపెట్టిన. నా ప్రయోగం గనుక సక్సెస్ అయితే ఈ ఉల్లిగడ్డలు అస్సలు ఎవ్వరూ కొనుక్కోరు, ఉత్తగిచ్చినా తీసుకోరు. అంత గొప్ప ప్రయోగం ఏం చేస్తున్నావో? ఇగో చక్కెరకు బదులు చక్కెర గోళీలు ఉన్నాయి, పాలకు బదులు పాలపొడి ఉంది, యాపిల్ కి బదులు గ్రీన్ యాపిల్ చాక్లెట్ ఉంది, టమాటాకు బదులు టమాటా సాస్ ఉంది, మిర్చికి బదులు మిర్చి పౌడర్ ఉంది. మంగ్లీకి బదులు ఇంకో మంగ్లీ లేదు. అదే నా బాధ. నీ సొల్లాపి ముందుగా ముచ్చట చెప్పు. సో అట్లా ప్రతి దానికి ఒక ఆల్టర్నేట్ ఉన్నట్టు ఉల్లిగడ్డకు ఎందుకు ఉండద్దని ఉల్లి లేకుండానే ఉల్లిగడ్డ టేస్ట్ వచ్చే కొత్త రసాన్ని కనిపెడుతున్నా నేను. ఏంటేంటేంది? నాకేం అర్థం కాలే. తిక్కారి పురాన్ కాయకతో అర్థమయ్యే పని సామాడు కూర్చో. ఇప్పుడు ఏ కూరలోనైనా ఉల్లిగడ్డ కంపల్సరీయా కాదా? ఖచ్చితంగా ఉల్లిగడ్డ ఉంటేనే టేస్ట్ వస్తుంది కూర కదా. అందుకే ఉల్లిగడ్డ ఘాటొచ్చే కొత్త రసాన్ని కనిపెడుతున్నా నేను. ఇక సక్సెస్ అయితే ఉల్లిగడ్డల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని రైతు బజార్ల లైన్ల నిలబడే అవసరమే ఉండదు. కలలు కంటున్నావా? కలలు గనాలే నిజం చేసుకోవాలి. కలాం సార్ చెప్పిండు, చదువుకోలేదా? అయితే వాయిగన్ని ఎట్లా తయారు చేస్తున్నా ఉల్లిగడ్డ ఫ్లేవర్ రసాన్ని? ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, కల్లెమాకు అన్ని కలుపుతున్నా గానీ ఘాటు కోసం ఏమేయాలో అసలు తెలుస్తలేదు సాఫిత్రి. తెలుస్తలేదా? సాఫిత్రి, ఫినైల్ వేసేదా? మస్తు ఘాటు ఉంటది. బాత్రూమ్ లో పురుగులే తెస్తాయంటే మన కడుపులో పురుగులు కూడా తెస్తాయి. మంచి మెడిసిన్ కూడా అవుతుంది. చిచ్చి చిచ్చి చి, ఫినాయిల్ వేస్తావా ఘాట్ కోసం? ఏం సాఫిత్రి, టేస్ట్ మారిపోతుందా? స్ట్రాంగ్ ఘాటు వాసన వస్తుందని చూస్తున్నా. మా తల్లే ముందుగాల నువ్వే తిని ప్రయోగం చేసుకో. తెల్లారి నువ్వు ఫోన్ ఎత్తితే నేను వచ్చి తీసుకుంటా, లేదంటే ఆఫీస్ కి సెలవిస్తా, సరేనా? ఏందో సాఫిత్రికి నేనంటే గంత గనం ఇష్టము. అబ్బా, నా ప్రయోగం కోసము సాఫిత్రి కొలువుకి సెలవే ఇస్తుందట. సరే సాఫిత్రి, తూ ఆర్తర్ చదవలా మజుకో మార్కాన్ దేకులుచు ప్రయోగం మీరు కామారుచుమా. వామ్మో, పిల్లని చూసిండ్రా ఏం చేస్తున్నదో? ఉల్లిగడ్డ ధరలు పెరిగినాయని ప్రయోగంతోని ప్రాణం తీసే ఉపాయం చేస్తున్నది. మీరైతే వనకుండ్రి గమె తయారు చేసిన ఉల్లిగడ్డ ఫ్లేవర్ రసాన్ని. వార్తదేపో అని ఓ కాడికి తోలిన మా సత్తిని. మరి ఆ పని ఏడదాకొచ్చిందో అరుచుకుందాం, ఆగుండ్రి. సత్తి ఈ క్రియాశీలక ప్రభుత్వంలో ఆవశ్యకత ఎంతుందనేది మనకింతవరకు అంతు చిక్కనటువంటి విషయం. ఒకవేళ వార్తల ఆవశ్యకత ఎంత ఉన్నదనేది ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఇంతవరకు అంతు చిక్కనటువంటి విషయం అనేటటువంటిది అవగతం అవటానికి 3 సంవత్సరాలకి ఇంకా ఎక్కువనే పట్టొచ్చు అనే విషయాన్ని సాఫిత్రక్కకు నేను మనవి చేసుకొని హృదయపూర్వక కృతజ్ఞత సుమాంజలి తెలియజేసుకునవచ్చును కూడా. బిత్తిరి, నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావు? మరింత చూచుకున్నట్లయితే రాజ్యాంగాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వార్తలు అనేటటువంటివి ప్రజల వద్దకు వెళ్తూనే ఉన్నాయి. ఆ వార్తల యొక్క ఆవశ్యం ఎంత ఉన్నదనేది ఆలోచన విధానాన్ని, ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించినప్పుడే వార్తల యొక్క ప్రాముఖ్యత వినవించుకునే అవకాశం లేకుండా నిర్ణయం తప్పుడు వార్తలు అనేటువంటి క్షమించరానేటటువంటిది ప్రతిదీ అవకాశం ఉన్నది. నీ పోరడా, ఈటెల సార్తానుకోయి రేషన్ బియ్యం దొంగల పాలవుతున్నాయి కదా, గవిటి మీద ఏం చర్యలు తీసుకున్నారో కనుక్కొని రమ్మని తోలితే సార్ కథలు పడుతున్నావు కథలు. సావిత్రక్క, నేను ఒకటే చెప్పదలుచుకున్నా నీకు. ఇలా ఇప్పుడు ముద్దుగా లేని ముఖాలను కూడా, పెద్దగా లేని జడలను కూడా ఏం చేస్తున్నాం మనము? పెద్దగా ఉన్నట్టు చూపెట్టగలుగుతున్నాం. మరి అదే మీ నియోజకవర్గంలో ఎంతమందికి వందంగా ఉన్నారనేది ఒక ఆలోచించినటువంటి విషయము.
మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. ప్రతిదానికి కూడా అర్థం వేసి ఆర్తలు చెప్పమన్నట్లా ఏం ఆంతర్యం ఉన్నదో నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. ఏ తమ్మి ఇగో నిజాలు చెప్పకు, నువ్వు ఇట్లా నిజాలు చెప్తే నేను ఇంటికి పంపిస్తా. అక్క అధ్యక్ష, ఇవాళ మేము సన్నమునం అని సన్నబియ్యం పోయడం జరిగింది. పురుగులు లేనివి మేము అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం మీద మీరు కక్ష పెంచుకొని సాధించుకుంటున్నాను తప్ప ఇందులో ఇంకోటి లేదని చెప్పేసి నేను వినవించుకుంటున్నాను అధ్యక్షక్క. ఇగో తమ్మి గా నాయన్ సార్ అల్లుడింట్లా పంచాయత్ చేస్తుంటే ఏదో లొల్లైందట కదా, పోయిన వాటేమన్నా నువ్వు? మిత్రమా సాఫిత్రక్క, రాజ్యాంగం కల్పించినటువంటి ఆదేశక సూత్రాల ప్రకారము చేసేదెవరు చెప్పేదెవరు అంత రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటిది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మిత్ర సాఫిత్రక్క. ముక్కుల పక్కేం కాదు, తిక్కలోడు ఎక్కడికెంచో. మిత్రమా సాఫిత్రక్క, నువ్వు లేవనెత్తినటువంటి ప్రస్తావన దేశ చరిత్రలోనే అరుదైనది. ఖచ్చితంగా అల్లునికి రక్షణ ఇవ్వాలటువంటి అవసరం నాయన సార్ మీద ఉన్నది. మెమన్కు ఉరిశిక్ష పైన రాష్ట్రపతికి ఒక లేఖ రాసి చేనేత కార్మికులను ఆదుకోమనే అవసరం ఎంతైనా ఉన్నది. ఆఖరికి రాపోలు భాస్కర్ సార్ లెక్క కూడా చేస్తున్నావా? ఇగో నువ్వు ఇట్లనే మాట్లాడుతావంటే నేను ఏదో రోజు ఎవరో ఒకరు సన్మానం చేసుడు గ్యారంటీ. సన్మానం అనేటటువంటిది ఈ యొక్క ఏదైతే సనాతన ధర్మంలోంచి పుట్టిన సాంఘిక శక్తి. ప్రజలు ఎప్పుడైతే సన్మానానికి పూనుకుంటారో అది ఆఫరం ఆ ఆధ్యాత్మికత వల్ల కూడా కాదు. నీ బిత్తిరేషానికి వాడేతూ దిక్కుమాలోడా, ఓటు అడిగితే ఓడి చెప్తున్నావు. మా సాఫితిదానా నీకు ఒకటి అర్థమైతలేదు. మేమే ఒకటి చెప్తే మీరు ఒకటి చూపెడతారు జనాలకు, అది సమాజ్ కాకుండా ఆమె పేరేమింది, అది ఆమె పేరేంటి అబ్బాయి, మంగోలా గంగూలా? తమ్మి ఏమైంది నీకు? ఇగో జనానికి అక్కడికి వచ్చే ముచ్చట్లు చెప్పమంటే ఏందో సొల్లు చెప్తున్నావు. అక్క లీడర్లు గిట్లనే మాట్లాడుకుంటారు అక్క. అక్క నువ్వు రిపోర్టర్ అయితే తెలుస్తుంది నీకు. ఏం తెలిసింది ఏంది నీకు? ఆ ఫ్రెష్ల మీద పోయి ఒక జవాబు అడిగితే ఇంకోటి చెప్తుంటారు తిక్క తిక్క. వాళ్ళు మేము అన్ని దానికి చెప్పరు. వాళ్ళు చెప్పింది ఏది మంచిదో ఏది కాదో ఏది దేవాలో వార్తలు దమాకరావు. అయితే ఆలకి యాక్షన్ చేసి నాకు జ్ఞానోదయం చేస్తావా? చూడు సాఫిత్రి, మరి మామూలు యొక్క ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మహాత్మా గాంధీ వచ్చి చెప్తే కూడా అర్థం కాదు. నాయసొంటి బిత్తిరోడు వచ్చి చెప్తేనే అది అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా రాజ్యాంగానికి లోబడి నిర్మాణం వ్యక్తం చేయటం జరిగింది. అబ్బో ఆపరా బాబు, నీకు దండం పెడతా. నాకు అర్థమైంది, ఇంకోసారి అసలు నిన్నేమనా. నువ్వైతే ఆఫీస్కి రాతమ్మా. ఏ దిక్కు లేనోళ్లకు గదేవుడే దిక్కు అన్న మాటను బంజేయండి రిప్పర్సంది. ఈ రాష్ట్రంలో దిక్కు లేనోళ్లకు సర్కారే దిక్కు అన్న కొత్త పలుకుల్ని సురు చేయండి. కనిపియనుగా దేవుడు ఎన్నడు కర్ణిస్తాడో తెలియదు కానీ కండ్ల ముంగడ జరిగింది చూసి కరిగిపోయింది మన సర్కార్. మరవన్నం తల్లి చేతిలా అరిగోసలు పడ్డ ప్రత్యూష, మహబూబ్ నగర్లో దెబ్బలు తిన్న 2 పిల్లలు, లోకానికి తెలియని ఇంకెందరో ఇసుంటోళ్లకు సర్కార్ ఆసరైతే ఎత్తి అని మొన్న చెప్పినాం కదా. హీగో ఇప్పుడు అదే అవుతున్నది. నారు పోసినోడు నీరు వయ్యకున్నా నేనున్నా అని ముంగట్కొచ్చింది సర్కార్ అనాథ పిల్లల కోసం. మొన్న ప్రత్యూష బుజ్జి పడ్డ బాధలు చూసినాక సీఎం సార్ మనస్సు కలుక్కుమన్నట్టున్నది. రోజుకో ఊర్లే బయటకొస్తున్న గిసొంటి పిలగాన్లకు ఇక సర్కారే అమ్మ అయ్య కాబోతున్నది. వాళ్ళ మంచి చెడ్డలన్నీ సర్కారే చూసుకుంటదట. ఏ ఊరికి ఆ ఊరి సర్పంచి విఆర్ఓలు ఇంటింటికి తిరిగి ఇంట్లో అమ్మ అయ్య లేనోళ్ళని దేవులాడతారు. అమ్ముండి నాయన లేకున్నా, నాయనుండి అమ్మ లేకున్నా గాళ్ళను అనాథ కిందనే లెక్క పెడతారట. అందరినీ జిల్లా కేంద్రానికి తీసుకుపోయి మంచిగా చదువు చెప్పించి కొలువు చూపించి అనాథలు అనే మాటనే రానియదట. ఇంటోళ్ళు చుట్టాలు పక్కాలు మేం దోలమంటే బువ్వ పెట్టే సౌలత్ కూడా చేస్తారట. సర్కార్ లెక్కకు అందనోళ్ళుంటే నేను కూడా ఉన్నా అని చెప్పుకునేందుకు ఓ ఫోన్ నంబర్ ఇస్తారు. చదివిపిచ్చుడు కొలువు చూపించుడు మంచిగానే ఉన్నది కానీ మరి పెళ్లి లెవెల్ చేయాలి అని దీర్ఘాలు తీసి మాట్లాడకుండ్రి. అవసరమైతే పెళ్లిల పేరంటై పిల్లకు పిలగాన్ని, పిలగానికి పిల్లని చూసి లగ్గం చేపిచ్చే పెద్ద ముత్తైదు అయినా ఆశ్చర్యపోవద్దు. కరెక్టే సార్, చెయ్యాలే. మరి ధనిక రాష్ట్రంలా అనాథలున్నారంటే ఎంత చిన్నతనం మనకు. కానీ సీఎం సార్ మీరే వాళ్ళకు పెద్ద దిక్కు అయినాక అనాథల పథకం అని పేరు పెడితే ఎట్లా సారు? ప్రత్యూష పథకం అని పేరు పెడితే మంచిగుంటుంది సార్ అని అంటున్నారు పబ్లిక్. పెద్ద కొడుకు
పాటు మీద 3 ఎకరాల పొలం. జ్యేష్ఠపాల్ కింద ఆగు పక్క పొంటిది 6 ఎకరం రాస్తున్నా. నడిపి కొడుక్కి 3 ఎకరాలు చెరువు కిందిది. చిన్న కొడుకు కూడా 3 ఎకరాలే. బిడ్డకు 10 తులాల బంగారం, 20 తులాల ఎండి రాస్తున్నా. ఇంకేమున్నాయి పంచాయతీ? ఇంట్లో ఒక పాత బండి ఉంది, దాన్ని 3 వాడుకోవాలి. పంచాయతీ అయిపోయినాయి. వీళ్ళు తీర్పేటి ఏమున్నాయి? 2 లక్షల అప్పు. ఇగో 2 లక్షల అప్పు 3 కలిపి తీర్పాలి. అయిపోయింది వీళ్ళనామా. ఇగో ఎవరన్నా చచ్చిపోయి ముంగట వీళ్ళనామా గిట్లనే రాస్తారు కదా. మామూలు మనుషులంతా గిట్లనే రాస్తారు, కానీ గొప్ప మనుషులు ఏం చేస్తారో ఎరికేనా? అది మన కళలకు కూడా రాదు ఆలోచన. పైస మీద మనసు సావది, ఆస్తి మీద బుద్ధి తీరది. భూమి మీద ఎవ్వరికైనా పుట్టినప్పుడు ఏం తెచ్చినామని సచ్చినప్పుడు కట్టుకోవోను అని అనుకునేటోళ్ళు 1,000,000 కుక్కలు కూడా ఉండరు. కానీ 120 కోట్లల్లా ఒక్కలు ఉన్నారు. ఆయనే మన కలాం సార్. అప్పు లేదు, కుప్ప లేదు, ఉన్నదంతా ఊడ్చి దాన ధర్మాలు చేసిన ఇమాన్దార్ మనిషి, పెద్ద సైంటిస్ట్. రాష్ట్రపతి కొలువు చేసినా కూడా షిల్లి గవ్వ కూడా కూడబెట్టుకోలేదు. జీతం వచ్చినట్టే మంచి కార్యాలకు పిప్పర మెట్ల లెక్కనే పంచిపెట్టిన గొప్పోడు. సొంతూరు రామేశ్వరంలా రంజాన్ పండుగకు 1,10,10,000 రూపాయలు పంపేటోడంట, పండుగ మంచిగా చేసుకోమని. మొన్నటి రంజాన్కు కూడా ఇంటోళ్ళందరికీ కొత్త బట్టలు కొని పంపిండంట పింఛన్ పైసలతోని. నాయన సంపాదించిన షిన్నిల్లును పిల్లలున్నారని అన్నకే ఇడిచిపెట్టిండు. ప్రేమతోనొక ఆయన పిండి రుబ్బే గ్రైండర్ను గిఫ్ట్ లెక్క పంపిండంట సార్కు. గ్రైండర్ ధరేందో తెలుసుకొని చెక్కు రాసి పంపించిండంట ఫ్రీగా తీసుకోనని. సార్ సంతకంతో వచ్చిన చెక్కును కండ్లకు అద్దుకొని ఫ్రేమ్ కట్టి చింట్లో పెట్టుకున్నాడు గిఫ్ట్ పంపించిన మనిషి. అగో గది సార్ గొప్పతనం. గిట్లా చెప్పుకుంటా పోతే షేతాడంతున్నాయి సార్ గురించి. బతికినన్ని రోజులు విమానంతోనే బతికిండు. మనుండంగా మని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి కలాం సార్ మా గొప్ప మనిషి అయిండు. చార్మినార్కి సూటి పెట్టిన సర్కార్, పాతగైతే ఊలగొడతారట బరాబర్. అవ్వ ధరకు పుల్లు కిక్కు, ఇక ఆగుండ్రి తుక్కు. అనాథ పిల్లల కోసం చక్కటి పథకం, ఇద్వర్సంది ఎవ్వలనరు మేం బతుకం. తెలంగాణ దిక్కుమల్లిన గాలి, చంద్రాలకు ఈయననే బాహుబలి. రిపోర్టింగ్ కష్టాలు చెప్పిన సత్తి, తప్పుడు వార్తలు అనేటువంటి క్షమించరానేటటువంటిది ప్రతిదీ అవకాశం ఉన్నది. ఉల్లిగడ్డ బాధలు తీర్చే పనిలా మంగ్లీ. ఉల్లి లేకుండానే ఉల్లిగడ్డ టేస్ట్ వచ్చే కొత్త రసాన్ని కనిపెడుతున్నా నేను. చూసిండు కదా, ఇవి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.